అయితే ఇంకా రావాల్సి ఉంటున్నారు. ఆయా పనులకు తగులుకున్నవారు, ఆయా ఆటంకాలకు గురైన వారు వాటి జయించుకుని నీ సన్నిధి రావటానికి సహాయం చేయమని ప్రార్థించుకుంటూ, ముఖ్యంగా మీ దాసును మరుగుపరచండి. మరి నన్ను మీ రక్తముతో మరోసారి సంపూర్తిగా నన్ను కడగండి, శుద్ధీకరించండి. మీ ఆత్మతో నన్ను అభిషేకించమని ప్రార్థిస్తూ, చలించే తలంపులు, ఆలోచనలు మీ చెరలో ఉంచండి. పిల్లలను కూడా అదుపులో ఉంచుకోండి. తర్వాత సండే స్కూల్ కూడా వారికి సహాయకరంగా టీచర్స్ని అభిషేకించి వాడుకోమని ప్రార్థించుకుంటూ, వందన సార్లు చెల్లించుకుంటూ, యేసు ప్రభువారి నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తొంభై 95వ కీర్తన మనం చదువుకుని ఉంటున్నాము. కొన్ని వచనాలు కొంచెం తగ్గించండి. 95వ కీర్తన మొదటి వచనం అందరం చదువుదాం మరోసారి. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేదము, మన రక్షణ దుర్గం బట్టి సంతోషగానము చేదము. ఇక్కడ ఆత్మదేవుడు కీర్తన రాసినటువంటి కీర్తన గ్రంథకర్త ద్వారా మనకు ఆహ్వానం తీసుకురాబడుతుంది. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయడం అంటే ఆయన్ను ఉత్సాహముతో, ఉత్సాహగానముతో ఆయన మహింపరచడానికి రండి అంటున్నాడు. నా రక్షణ దుర్గం బట్టి సంతోషగానం చేదము. ఇంతవరకు మనం పాటలు పాడినాము. మరి అది కూడా దేవుని మహింపరిచేదే, అది కూడా ఆరాధనే. అంత మాత్రం కాదు. కిందకు రండి, 7వ వచనం చదువుదాం. అక్కడేమంటున్నాడు? 7వ వచనం అందరూ చదువుదాం. రండి, నమస్కారం చేసి సాగిలి పెడదాము, మనల్ని సృజించిన యెహోవాని మోకరించుదాం. పాటలు పాడి స్తుతించేది ఆరాధనే. దానికంటే యుక్తమైంది, ఇంకా పరిపూర్ణమైనది మోకరించి ఆయన్ని గణపరిచేది, అది ఇంకా యుక్తమైన ఆరాధన. ఈ పాటలు అంటే ఎవరో కంపోజ్ చేశారు, మనం పాడుతున్నాం. అది ఆరాధనే, అనుభవంతో కట్టిన పాటలే. కానీ అది వేరే వాళ్ళ పాటలు మనం పాడుతున్నాం. మన పాట ఏంటి? మన నోరు తెరిచి మనం స్తుతించాల. మనం తగ్గించుకొని మోకాల మీద వచ్చి ఆయన గణపరిచి హెచ్చించి పూజించాల. కనుక ఇక్కడ ఏమంటున్నా అంటే 7వ వచనంలో రండి, నమస్కారం చేసి సాగిలి పెడదాం అని అంటున్నాడు. కాబట్టి ఆయన సేవలో తగ్గించుకున్న వారు అయ్యండి. నమస్కారం చేయటము లేక మోకరించడము, తగ్గింపు జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. తగ్గించుకుంటాం. సాగిలిపోవటం అంటే మోకరించిన దానికంటే ఎక్కువ. ముస్లిమ్స్ ఆరాధన అట్లా చేస్తారు, సాగిలిపడి అలా ఆరాధన నమాజ్ చేస్తారు. అంటే ఏంటంటే భూమితో తాము సమానాలుగా ఎంచుకుంటాం. సాగిలి పట్టం అంటే అర్థమైందా? మత్తయి సువార్త 2వ అధ్యాయంలో కూడా చూస్తాం. తూర్పు దేశ జ్ఞానులు వచ్చి ఆయన సాగిలిపడి ఆరాధించి పూజించారని మనం చదువుతాం. కాబట్టి తగ్గింపు జీవితం ఒకటి, మేము మంటివారమని, మంటితో సమానం అని మనం గ్రహింపగలిగిన వారు ఉన్నామని అది ఒకటి చూపిస్తుంది. ఎందుకు ఆయన ఆరాధించాలి? ఇక్కడ మొదటిగా ఒక సంగతి మనం చూస్తున్నాం. 6వ వచనం చదువుదాం.
6వ వచనం అందరం కలిసి చూద్దాం. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన మన దేవుడు. ఎందుకు ఆరాధించాలంటే ఆయన మన దేవుడు. అర్థమైందండి? ఈజ్ అవర్ గాడ్ అండ్ క్రియేటర్. దేవుడు అంటే సృష్టికర్త. ఆయన కింద వచనాలు రాయబడింది. ఏముంది అక్కడ? మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. తర్వాత 7వ వచనంలో చూడండి, మనల్ని సృజించిన యెహోవా, ఆయన సృష్టికర్త. 4వ వచనంలో భూమి ఆకాశ అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వతములు ఆయనవే. 5వ వచనం ఆయన సముద్రమును భూమిని నిర్మించెను. మన దేవుడు ఎటువంటి వాడు అంటే సృష్టికర్త. శూన్యములో నుండి సమస్తాన్ని సృజించిన దేవుడు. మన దేవుడు ఎటువంటి అంటే గొప్ప దేవుడు, మహాదేవుడు అని ఉంది అక్కడ. 3వ వచనం యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యం గల మహారాజు. మహాదేవుడు అంటే గొప్ప దేవుడు. యెహోవా ఇస్ గ్రేట్ గాడ్ అని ఉంటుంది. గొప్ప దేవుడు. ఆయనతో సమానులు ఎవరు లేరని అర్థం. దేవతలందరికీ పైన కూడా మహాత్మ్యం కలిగిన మహాదేవుడు. దేవతలు అనబడిన వారు లోకంలో ఉన్నారు. మన ఇండియాలోనే 3 కోట్ల దేవతలంట. ఇండియాలోనే 3 కోట్ల దేవతలు ఉన్నారంట. ఈ ప్రపంచమంతా అంటే ఎన్ని కోట్లు ఉంటారా? మనుషులతో సమానంగా ఉన్నట్టుగా ఉంది. వారు దేవుళ్ళు కారు. అర్థమైందా? అందరు యేసుప్రభు ఎదుట మోకరించవలసిందే. ఒక దినం వస్తుంది, ఆయన సన్నిధిలో సాగిలి పడవలసిందే. ఇప్పుడు ఎవరైతే ఆయన ఎరిగి సాగిలిపడి ఆరాధిస్తారో, దేవుని మహిమపరుస్తారో, దేవుడు ఆనందిస్తాడు. ఇప్పుడు ఎవరు ఆరాధించారో, ఎవరు మోకరించారో, ఒక దినం వస్తుంది, అప్పుడు మోకరించి సాగిలిపడ్డ లాభం లేదు. అది ఎప్పుడు ప్రభు వచ్చినప్పుడు. ఇంకా సమయం అయిపోయింది, సమయం అయిపోయింది, ఇంకా లాభం లేదు ప్రియులారా. కనుకనే ఇప్పుడే సమయం ఉండగానే ప్రభువుని ఎరిగి ఆయన గొప్పతనాన్ని ఎరిగిన వారమేండి, ఆయన మన దేవుడు అని ఎరిగిన వారంగా ఉండటం మాత్రమే కాకుండా దానికంటే మించింది వ్యక్తిగత అనుభవంలోనికి రావాలి. మన దేవుడు అని చెప్తే సరిపోలే. అందరూ చెప్తారు మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు గొప్పవాడని. అయితే ఆయన నీ దేవుడయ్యాడా? అది చాలా ముఖ్యం. కీర్తన 145 1 చదువుదాం. Psalm 145 verse 1. కీర్తన 145 1. 145 1. రాజువైన నా దేవా నిన్ను గణపరచెదను, నీ నామము నిత్యము సన్నుతించెదను. రాజువైన నా దేవా, మన దేవుడు అని ఉమ్మడిగా చెప్తాం, అనుమానం లేదు. అంతటితో సరిపోదు. ఆ దేవుడిని నీ దేవుడిగా ఎరగాలి. ఎప్పుడు ఎరిగినావు నీ దేవుడిగా? ఆయన్ని ఎరిగి అలాగ నీ దేవుడిగా, నేను నా దేవుడిగా ఆయన ఎరిగి ఆరాధించినప్పుడు ఆయనకి మహిమ కలుగుతుంది. కానీ ఇక్కడ కీర్తనగాడు 145 1 అంటున్నాడు, రాజువైన నా దేవా నిన్ను గణపరిచెదను, నీ నామము నిత్యము సన్నుతించెదను. 18వ కీర్తనలో కూడా కీర్తనగాడు అక్కడ ఈ మాట అంటాడు. 18 2 1 చదవండి. కీర్తన 18 2వ వచనం. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు. చాలా ఇంకా అది ముఖ్యమైన తలంపు. రక్షణ శృంగము,
అది ఇది మంచిదే, కానీ చాలా ముఖ్యమైనది మాట, ఆయన నా దేవుడు. అర్థమైందా? ఎప్పుడంటాం మాట? ఆయన వ్యక్తిగతంగా ఎరిగితే. కాబట్టి అట్టి గొప్ప దేవుడు యేసయ్య. అపోస్తలుల 16:10-36 ఉంటుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. జీసస్ క్రైస్ట్ ఈస్ లార్డ్ ఆఫ్ ఆల్. అంటే అందరికీ దేవుడు ఆయన. ఆయన పైనున్న దేవుడు, నిజమైన దేవుడు. అట్టి దేవుడు నా దేవుడు ఎప్పుడవుతాడు? ఎప్పుడైతే ఆయన్ని రక్షకుడిగా ఎరుగుతామో, ఆయన ఇచ్చే రక్షణ మనం పొందుతామో, అప్పుడు ఆయన మన దేవుడు మాత్రమే కాదు, నా దేవుడు అవుతాడు, నీ దేవుడు అవుతాడు. కాబట్టి అట్టి అనుభవంలోనికి మనకు వచ్చిన వారమైండి ఆయన స్తుతించాలి. లూకాసు సువార్త 1:46. లూకాసు సువార్త 1:46 తీయండి, అందరూ చూద్దాం. తీయాలి పిల్లలు కూడా. లూక్ 1:46. లూకాసు సువార్త 1వ అధ్యాయము 46వ వచనం. 1:46 చదవండి నాతో పాటు. అప్పుడు మరి ఎట్లనను నా ప్రాణము ప్రభువును గణపరుచున్నది. చదవండి. ఆయన తన దాసురాలు దినస్థితిని కటాక్షించను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. మరియ చెప్తోంది మాటలు. మరియ చెప్తోంది, ఎలిజబెత్ దగ్గరికి వచ్చి ఆమెతో కలిసి ప్రభుని గణపరుస్తూ ఉంది. అది సందర్భం. ఏమన్నట్టుంది? ఈ మాట గమనించండి. నా ఆత్మ నా రక్షకుడైన దేవుడు అంది. ఆయన మన దేవుడు మాత్రమే కాదు, ఆయన నా దేవుడు. ఎటువంటి దేవుడు? ఆయన నా రక్షకుడైన దేవుడు. ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? రక్షకుడికి వచ్చాడు. ఈ విషయం మనకు తెలిసిందే. సర్వలోకానికి రక్షకుడైన. ఈ డిసెంబర్ మాసం అంతా క్రిస్మస్ క్రిస్మస్ క్రిస్మస్. దేవుని స్తోత్రం. పలు విధాలుగా సహపాఠి క్రైస్తవులు మరి ఆనందిస్తూ ఉన్నారు. సెమీ క్రిస్మస్లు పెట్టుకుంటూ ఉన్నారు, సువార్త జరిగిస్తున్నారు. సంతోషమే పిల్లరా. అయితే ఇది సొంత రక్షకుడిగా మనం ఎరగాలి. కాబట్టి ఇక్కడ చూస్తున్నాం, ఈ మరియ సైతము నా రక్షకుడైన దేవుడని చెప్పి ఆయన్ని ఘనపరిచేది మనము ఇక్కడ చూస్తూ ఉన్నాము. కనుక ఈ సమయంలో అటు ప్రభువును, దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువును మన దేవుడిగా కాకుండా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా నా దేవుడిగా ఎరిగిన అనుభవం ఉంటే మనం మౌనంగా ఉండలేము. ఎందుకంటే ఆ గొప్ప దేవుడు మనకు రక్షణ ఇచ్చినవాడు. ఇది మామూలు రక్షణ కాదు ప్రియులారా. ఇది ఏమని చెప్పబడుతుంది? గొప్ప రక్షణగా చెప్పబడుతుంది. ఒకటి చదవండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసినట్లా ఎలాగూ తప్పించుకుందామో. హౌ షల్ వి ఎస్కేప్ ఇఫ్ వి నెగ్లెక్ట్ సో గ్రేట్ సాల్వేషన్. తెలుగు తర్జుమా కంటే ఇంగ్లీషు ఎంఫటిక్గా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది కూడా. ఈ సందర్భంలో ఎంతో గొప్పదైన రక్షణ. ఈ రక్షణ గొప్పదని ఎందుకు పిలువబడుతుంది? ఆ గొప్ప దేవుడు, అందరికీ ప్రభు అయిన దేవుడు, గొప్పదానికి క్రయము చెల్లించాడు. తన రక్తమంతా దారపోసినాడు. తన ప్రాణాన్ని మన కొరకు పెట్టినాడు. రక్తమంతా దారపోయటం, చిందించడం కంటే రక్తం పోయిందంటే ప్రాణం ఆటోమేటిక్గా పోద్ది. నువ్వేం చేయక్కర్లే. మెయిన్ నర్వ్ పట్టుకొని దాన్ని కట్ చేసి బ్లేడ్తో వదిలేసేయండి. రక్తమంతా పోతే ఇంకా పరదేశులమో ప్రియులారా లేక పరవాసిని జగమును ప్రభు అని పాట పాడవలసిందే. అంటే ఏంటి? ప్రాణం పోద్ది. ఇక్కడ యేసు ప్రభు శిలువలో వేలాడి తన రక్తమంతా నా కొరకు నీ కొరకు కార్చాడు. మన బంధువులు కానీ రక్త సంబంధులు కానీ ఎవరికైనా అవసరమైతే
ఒక బాటిల్ లేక ఒక ప్యాకెట్ లేదా 2 ప్యాకెట్లు మనం 2 బాటిల్ రక్తం ఇస్తాం. రక్తం అంత ఇస్తారా? కన్న తల్లి అయితే కొంతవరకు ముందుకు రావచ్చు రక్తమంత ఇవ్వటానికి. కానీ మరొకరు ఎవరు రక్తమంత ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. రక్తమంత ఇవ్వడం అంటే ప్రాణం పోవటమే. యేసు ప్రభువు నిజమైన దేవుడు కనుక, నిజ రక్షకుడు కనుక, ఆయన గొప్ప సృష్టికర్త కనుక, ఆయన గొప్ప దేవుడు కనుక, నీవు నేను రక్షించిపోవటానికి ఇష్టం లేక నాకు నీకు ఈ గొప్ప రక్షణ ఇవ్వటానికి గొప్పదాని క్రయము చెల్లించి తన రక్తమంతా దారిపోసి ఈ గొప్ప రక్షణ ఇచ్చాడు. ఇటు అనుభవంలోకి వచ్చింటే మనము మౌనంగా ఉండము. ఆయన సమయంలో సాగిలపడి ఆయన్ని ఆరాధిస్తాం, ఆయన్ని పూజిస్తాం, ఆయన్ని మనము ఘనపరుస్తాం. కాబట్టి ఈ సమయంలో మరి ఇటు అనుభవంలోకి వచ్చినటువంటి మనము ఆయన్ని స్తుతిస్తాం, ఆయన్ని ఘనపరుస్తాం. ఇంకెవరైనా ఇటు అనుభవంలోకి రాని వారు ఉంటే మా దేవుడు అని చెప్పొచ్చు కానీ నా దేవుడు అని చెప్పలేవు. మా రక్షకుడు అని చెప్పగలవు కానీ నా రక్షకుడు అని చెప్పలేవు. అటు అనుభవంలోకి రాకపోతే పిల్లలు కానీ పెద్దలు కానీ యవనస్తులు కానీ ఈ దినమున క్రిస్మస్ కొరకు వేచి ఉండొద్దు, 31 జనవరి కొరకు వేచి ఉండొద్దు. ఈ దినమే రక్షణ దినముగా ప్రభువుని అంగీకరించి క్షమాపణ కోరికని ప్రభువుని అంగీకరించి నువ్వు రక్షణ పొందితే నీకు రక్షణ, నీ దేవుడు నీ రక్షకుడు అవుతాడు. యేసయ్య నా రక్షకుడు అని చెప్పగలవు. కనుక ఈ దినమున అటు అనుభవంలోకి వచ్చిన మనము మౌనంగా ఉండకుండా ఆయన స్తుతించి ఆయన్ని ఘనపరుస్తాం, ఆయన్ని ఆరాధిస్తాం. ఈ కొన్ని తలంపులతో మనము ఆరాధనలో ప్రవేశిస్తాం. అన్నట్టుగా తర్వాత ఆరాధన చేద్దాం దాని వరకు. పాట సంఖ్య 201 199 ఆరాధనలకు యోగ్యుడు రండి. ఆరాధనలకు యోగ్యుడు. ఆరాధనల సాంగ్ నెంబర్ 201 to 199 201 199. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజింతును, ప్రభు యేసు నిన్ను పూజింతును, మనసార నిన్నే కీర్తింతును, మనసార నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. భరించితివి నా రోగములన్, భరించితివి నా వ్యసనములన్, భరించితివి నా రోగములన్, భరించితివి నా వ్యసనములన్, అరిగితివి నాకై కలువరికి, అరిగితివి నాకై కలువరికి, పరిహారించితివి పాప శిక్షణ, పరిహారించితివి పాప శిక్షణ. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. నా అతిక్రమములకై గాయపడి, నా దోషములకై కొట్టబడి, నా అతిక్రమములకై గాయపడి, నా దోషములకై కొట్టబడి, చింది
చిందిన సిలువా రక్తములో నా దారిద్రము తొలగించితివి, నా దారిద్రము తొలగించితివి. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. నశించిన నన్ను వెదకితివి, నశించిన నన్ను లేపితివి, నశించిన నన్ను వెదకితివి, నశించిన నన్ను లేపితివి. నా శాపమును చూపించితివి, నా శాపమును చూపించితివి. నీ శాంతముతో క్షమించితివి, నీ శాంతముతో క్షమించితివి. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. స్తుతి గీతంబులకు పాత్రుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజింతును, ప్రభు యేసు నిన్ను పూజింతును. మనసార నిన్నే కీర్తింతును, మనసార నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. కూర్చోండి. సండే స్కూల్కి వెళ్ళే టీచర్స్ ఆరాధన చేసి వెళ్ళండి. తర్వాత వాక్య వెలుగులో ఒకరి తర్వాత ఒకరు ప్రభువును ఆరాధించండి.